అందరికీ నమస్కారం. హెచ్ఎల్లు యాప్కి సంబంధించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రశ్న సంఖ్య 7. మొత్తం సెన్సస్ డేటాకే ఇది ఒక రకంగా పునాది లాంటిది. ఒక సెన్సస్ హౌస్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి, దాని వినియోగమేంటి అనేది ఈ ఒక్క ప్రశ్న మీదే ఆధారపడి ఉంటుంది. మరి దాని గురించే వివరంగా తెలుసుకుందాం. మీరు ఫీల్డ్లో ఉన్నారు అనుకోండి, ఒక ఇంటికి తాళం వేసింది. అప్పుడు మన మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న ఏంటి? ఇది తాళం వేసిన ఇల్లా లేక పూర్తిగా ఖాళీగా ఉన్న ఇల్లా? చూడ్డానికి ఇది చాలా సింపుల్ క్వశ్చన్లాగా అనిపించొచ్చు, కాని దీనికి మనమిచ్చే సమాధానమే ఆ ఇంటికి సంబంధించిన మొత్తం సెన్సస్ ప్రక్రియ ఎలా ముందుకు వెళ్లాలో డిసైడ్ చేస్తుంది. సరే, ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకోవడానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా ఈ నిర్ణయం ఎందుకంత ముఖ్యమనేది చూద్దాం. ఆ తర్వాత మన ముందున్న 2 దారులేంటో తెలుసుకుందాం. అంటే సర్వే ఆపాలా, కొనసాగించాలా అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, తాళం వేసి ఉంటానికి, ఖాళీగా ఉంటానికి తేడా ఏంటో క్లియర్గా చూద్దాం. కొన్ని స్పెషల్ కేసెస్ కూడా ఉంటాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుని ఫైనల్గా ఒక సింపుల్ చెక్లిస్ట్తో ముగిద్దాం. సరే, మరి మొదటి పాయింట్కొచ్చేద్దాం. ప్రశ్న 7 అనేది ప్రతి సెన్సస్ హౌస్కి ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. మన పని ఇక్కడ్నుంచే మొదలవుతుంది. మనం ఇక్కడిచ్చే ఒక్క ఆన్సర్ ఆ ఇంటికి సంబంధించిన మొత్తం డేటా కలెక్షన్ ప్రాసెస్నే మార్చేస్తుంది. అందుకే కరెక్ట్ డేటా సేకరించాలంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడే సరిగ్గా పడాలి. అవును, ఈ నిర్ణయం చూడ్డానికి చిన్నదిగా అనిపించొచ్చు, కాని నిజమేంటంటే దీనికిచ్చే సమాధానం మొత్తం జనాభా గణన డేటాను మార్చగలదు. అంటే మనం ఫీల్డ్లో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం దేశం యొక్క పెద్ద జనాభా లెక్కల చిత్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న 7 వెనుకనున్న అసలు లాజికేంటో చూద్దాం. దీన్ని మనం ఒక జంక్షన్లాగా అనుకోవచ్చు. ఇక్కడ మనం ఏ దారి తీసుకుంటామన్న దానిపై, అంటే ఏ కోడ్ ఎంచుకుంటామన్న దానిపై సర్వే ముందుకు వెళ్తుందా లేక అక్కడితోనే ఆగిపోతుందా అనేది డిసైడ్ అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. కాస్త శ్రద్ధగా వినండి. మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కోడ్ 1 లేదా 2, అంటే అది నివాసం లేదా నివాసంతో పాటు వేరే పనులకు కూడా వాడుతున్నారని అర్థం. ఈ కోడ్లు ఎంచుకుంటే మనం పూర్తి సర్వే, అంటే మొత్తం 34 ప్రశ్నల సర్వేని కంప్లీట్ చేయాలి. ఇక రెండో ఆప్షన్ కోడ్ 0 లేదా 3 నుంచి 9 వరకు ఉన్న కోడ్స్, అంటే అది ఖాళీగా ఉంది లేదా షాప్, స్కూల్ లాంటి నివాసేతర భవనమన్నమాట. ఈ కోడ్స్లో ఏది సెలెక్ట్ చేసినా సర్వే అక్కడతో ఆగిపోతుంది. ఆ ఇంటికి సంబంధించి మన పని అక్కడతో అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు అందరికీ ఎక్కువగా కన్ఫ్యూజన్ వచ్చే పాయింట్కొచ్చాం. ఖాళీగా ఉండటం అంటే ఏంటి, తాళం వేసి ఉండటం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఈరోజు క్లియర్గా ఒక్కసారిగా తెలుసుకుందాం. వేకెంట్ అంటే ఖాళీగా ఉంది అని అర్థం. అంటే సింపుల్గా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండట్లేదు, అది నిజంగా ఖాళీగా ఉంది. బహుశా అద్దెకివ్వడానికో అమ్మడానికో ఉండొచ్చు. అప్పుడు మనం యాప్లో ఏం చేయాలంటే కోడ్ 0 సెలెక్ట్ చేసి కారణమేంటో నోట్ చేయాలి. ఉదాహరణకి అద్దెకు అని. అంతే, ఆ ఇంటి సర్వే అక్కడితో ఆగిపోతుంది. కాని లాక్డ్ అంటే తాళం వేసి ఉంది అంటే కథ వేరే. దీని అర్థం ఆ ఇంట్లో మనుషులు ఉంటున్నారు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. కాని మనం వెళ్లిన టైంకి వాళ్ళు తాత్కాలికంగా బయటికి వెళ్లారు. ఊరికి వెళ్లొచ్చు, పనిమీద వెళ్లొచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇల్లైతే వాళ్లదే. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దాని అసలు వాడకం అంటే కోడ్ 1 నివాసం అని సెలెక్ట్ చేసి కింద ఇస్ లాక్డ్ అనే ఒక బాక్స్ ఉంటుంది కదా, దాన్ని టిక్ చేయాలి. ఓకే, బేసిక్ రూల్స్ అయితే మనకు అర్థమయ్యాయి. కానీ ఫీల్డ్లో మనకు అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ కేసులు తగులుతూ ఉంటాయి కదా, అలాంటి కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి హాస్టల్స్, వృద్ధాశ్రమాలు లేదా అనాథ శరణాలయాలు లాంటివి. వీటిని మనం ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్స్ అంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ దాని మెయిన్ వాడకమేంటో సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్/లాడ్జ్. నెక్స్ట్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అనే బాక్స్ను టిక్ చేయాలి. అలా చేయగానే యాప్ ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ నంబర్ 999 ఇచ్చేస్తుంది. ఇక మనం చేయాల్సింది జస్ట్ ప్రశ్న 11 వరకు వివరాలు నింపితే చాలు. అంతే. ఇక మరో కామన్ సినారియో చూద్దాం. మనకు చాలా చోట్ల కనిపిస్తాయి కింద షాపు, పైన ఇల్లు. ఇలాంటి మిక్స్డ్ యూజ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మనం అడగాల్సిన ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న, లోపలికి వెళ్లే దారి ఒకటేనా లేక షాపుకు, ఇంటికి వేర్వేరు దారులున్నాయా? ఎందుకంటే ఆ ప్రవేశద్వారమే అంతా డిసైడ్ చేస్తుంది.
ఒకవేళ ఇంటికి, షాప్కి రెండింటికి వేర్వేరు ఎంట్రన్స్లు ఉంటే అప్పుడు వాటిని మనం 2 వేర్వేరు సెన్సస్ హౌజులుగా లెక్కించాలి. ఒకటి షాప్ కోసం, రెండోది నివాసం కోసం. అలా కాకుండా రెండింటికి కలిపి ఒకే మెయిన్ ఎంట్రన్స్ ఉంటే మాత్రం దాన్ని మనం ఒకే ఒక్క సెన్సస్ హౌజ్గా పరిగణించి కోడ్ 2 అంటే నివాసం మరియు ఇతర వినియోగం అని ఎంచుకోవాలి. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ మేనేజర్ తన ఫ్యామిలీతో కలిసి అదే హోటల్లో ఒక రూమ్లో ఉంటున్నారు. అప్పుడేం చేయాలి? కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, కానీ చాలా సింపుల్. మేనేజర్ ఫ్యామిలీ ఉంటున్న ఆ ఒక్క రూమ్ని మనం ఒక సెపరేట్ సెన్సస్ హౌస్గా ట్రీట్ చేసి దానికి కోడ్ 1 అంటే నివాసం అని ఇవ్వాలి. ఇక మిగిలిన హోటల్ మొత్తం కలిపి ఇంకొక సెన్సస్ హౌస్ అవుతుంది. దానికి కోడ్ 5 హోటల్ బార్ లాడ్జ్ అని ఇవ్వాలి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి క్విక్గా, సులభంగా గుర్తుండేలా ఒక చెక్లిస్ట్ లాగా చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఇవి. 1. కోడ్ 1 లేదా 2 వస్తే ఫుల్ సర్వే కంప్లీట్ చెయ్యాలి. 2. కోడ్ 0 గాని 3 నుంచి 9 మధ్యలో ఏది వచ్చినా సర్వే అక్కడితో స్టాప్. 3. వేకెంట్ అంటే ఇంట్లో ఎవరూ ఉండట్లేదు, లాక్డ్ అంటే ఉంటున్నారు కాని ప్రస్తుతానికి లేరు. 4. హాస్టల్స్ లాంటి ఇన్స్టిట్యూషనల్ అయితే ఆ బాక్స్ టిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే హౌస్హోల్డ్ నంబర్ 999 వస్తుంది. ఫైనల్గా షాప్ కమ్ హౌస్ లాంటి వాటికి ఎంట్రన్స్ల సంఖ్యే మనకు కీ పాయింట్. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. మనం ఎంటర్ చేసే ప్రతి ఒక్క వివరంలో, మనం చూపే ఖచ్చితత్వంలో చాలా విషయముంది. ఎందుకంటే మనం చేసే ఈ పని దేశానికి చాలా ముఖ్యం. మన డేటా ఎంత కరెక్ట్గా ఉంటే మన దేశ ప్రణాళికలు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మీ పని చాలా విలువైంది.